ये मोबाइल फोन्स टिप टू असो नहीं तो लास्ट वर्षों का रिकवर करके वो लोगों को डिस्ट्रीब्यूट करने का प्रोग्राम लगा है। इसमें अभी तक 8 टाइम्स ऐसी प्रोग्राम्स करके 11,000 फोन्स अभी तक इस हैदराबाद से 11,720 और डिस्ट्रीब्यूट कर दिए। आज टोटल 827 सेल फोन्स और पूरा ये मीटिंग करके लगा वो दोनों को हैंड ओवर कर दिए। हैदराबाद फर्स्ट है, इसमें साइबराबाद सेकंड, राजकोंडा थर्ड ये रिकवरी में है। अभी तक हैदराबाद में 13,078, राजकोंडा में 9,877 रिकवर हुआ। कुछ लोग ऐसा मिस्टेकनली कहा तो भी छोड़ के आ रहे, नहीं तो कुछ चोरियां भी हो रहा। वो लोग हालत है तो ये सेल फोन जहाँ ब्लास्ट होने का ऐसा नहीं होता। ऐसा जरा कुछ चोरी हुए तो इमीडिएट पुलिस स्टेशन में कंप्लेंट करके वो लोग एक पोर्टल है CEIR पोर्टल में वो IMEI नंबर है, अपलोड करे तो ऑटोमेटिकली वो फोन दूसरा कोई खरीद करके यूज करे तो वो मिलता। ऐसा पूरों को बोल के आज वो पूरों को डिस्ट्रीब्यूट करते हैं। 827 मोबाइल्स रिकवरी करके दे दे। ऑल मोबाइल्स, छोटा है वो आईफोन तक है, 1 लाख का है, 10,000 का है। एरिया कौन सा? ओनली साइबराबाद का है। साइबराबाद कमिश्नरेट में तो कुछ कंप्लेंट्स है ना पुलिस स्टेशन को, CCS को है, सो वो लोगों का सेल फोन से 827 है आज का पूरा। ఈ దొంగతనం జరిగినటువంటి మొబైల్ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్కి హాజరైనటువంటి ప్రెస్, తర్వాత ఈ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా మా కొలీగ్ ఆఫీసర్స్ అందరూ కూడా నమస్కారం. ఈరోజు సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక ఫోన్ కాకుండా 2 ఫోన్లలో, ఇక్కడ హైదరాబాదే కాకుండా రూరల్ కూడా, గ్రామీణ ప్రాంతాలలో కూడా చాలామంది ఫోన్లు వాడుతున్నారు. ఇవైతే ఎంతమంది ఫోన్లు అయితే ఎక్కువ వాడుతున్నారో అన్ని దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. కొంత మీరు అనుకోకుండా కొన్ని ప్లేస్లలో పోగొట్టుకుంటుంటారు. ఈ ఫోన్లు తీసుకొని పోయినాయని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు వస్తే ఇన్ని వేల ఫోన్లు పోతున్నందుకు దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. అదే ఆటోమేటిక్గా మీ ఫోన్ని మన నెంబర్ ఏదైతే ఫీడ్ చేస్తామో IMEI నెంబర్ అనేది ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎవరు వాడుతారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 2023 అప్పటి నుంచి ఈ పోర్టల్లో మీరు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్లు ఆ నెంబర్ని దాంట్లో ఎంట్రీ పెడతారు. అదే కాకుండా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పోర్టల్కు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే వాడుతున్నారో అది అందరికీ కూడా ఇంటిమేషన్ వస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ 8 ఫేజెస్లో సైబరాబాద్ నుంచి 11,720 మొబైల్స్ రికవర్ చేసి అందరికీ కూడా పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి దీంట్లో హైదరాబాద్లో 13,078 వాళ్ళు చేస్తే సైబరాబాద్ నుంచి 11,720 చేసాం. రాచకొండ కమిషనరేట్ ఈ పక్కనే ఉంటుంది, హైదరాబాద్ కట్ సైడు 9,877. ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయిన వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోవడం అనేది ఫోన్లు కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే తగ్గుతుంది. ఒకవేళ మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, పోయినా, దొంగతనం జరిగినా మీరు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని ఈ పోర్టల్లో ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరే వాడు తెలియక కొంటే
వాడు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది. అట్లే మీలో కూడా ఎవరన్నా వేరే వాళ్ళ ఫోన్ పోయి మీరు కొన్నారనుకోండి, ఇదే రకంగా పట్టుకొస్తాం. మళ్ళీ పట్టుకొచ్చి ఎవరిదైతే ఫోన్ పోయిందో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫోన్లు పోకుండానే చూసుకోవాలి. దానికి కొన్ని జాగ్రత్తలు మీరు ఏ వస్తువైనా, బంగారం అయినా, ఫోన్ అయినా, ఏదైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పోకుండా ఉంటుంది. కాకపోతే మనం ఇట్లా మాట్లాడుకొని మనం రోడ్ ఏమో నడుచుకుంటూ పోతుంటే బైక్ మీద వచ్చేసి ఇలా లాక్కొని వెళ్ళిపోతుంది. కొంతమందికి జరిగి ఉంటుంది అలా స్నాచింగ్ అంట, లేకపోతే ఎక్కడో పెట్టేసి మర్చిపోతుంటాం. ప్రతి ఒక్కరికి ఈరోజు ఫోన్ లేకపోతే బయటకు వెళ్తే వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. పోతే కనుక మనకి ఈ పోర్టల్ ఉంది, పోర్టల్ ద్వారా మేము రికవరీ చేస్తాం. మీరు కూడా ఎంట్రీ పెట్టుకొని మీరు కూడా చేసుకోవచ్చు. మీ వాళ్ళకు కూడా, మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇవన్నీ చెప్పండి. అట్లే ఇవే కాకుండా సైబర్ దొంగతనాలు, సెల్ ఫోన్లలో ఏదో మెసేజ్ వస్తుంది, నీకు లాటరీ వచ్చిందనో ఏదో అని మనం ఏదో వచ్చినాం అనుకోండి, మీ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు ఉంటే కనుక అవి కూడా పోతున్నాయి. ఏ మెసేజ్ వచ్చినా మీరు కొంచెం జాగ్రత్తగా చూసి దాన్ని మనకు సంబంధించిందా కాదా అని చూసి దాన్ని ఆపరేట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఏది కూడా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మన వస్తువుని మనం అంతా కాపాడుకోగలం. ఇప్పుడు మొబైల్స్ అందరు కూడా మా 5 CCS ఉంటాయి. CCS మాదాపూర్, మా 5 CCS టీమ్స్ ఉన్నాయి. మాది మాదాపూర్ జోన్లో ఒక CCS టీము. దీనికి సంజీవులు ఇన్స్పెక్టర్ ఆయన టీము, 3 కానిస్టేబుల్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. తర్వాత అట్లే CCS బాలానగర్ నుంచి రవికుమారు, ఆయన టీంలు కూడా 3, మజర్ అలీ, శ్రీకాంత్ రెడ్డి, వినయ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు 3. తర్వాత CCS మేడ్చల్ పి దాలినాయుడు ఇన్స్పెక్టర్, ఆయన టీం వెంకటేశ్వర ఎస్ఐ, తాజా మొయినుద్దీన్ ఏఎస్ఐ, సురేష్ కుమార్ కానిస్టేబుల్. వీళ్ళు 176 సెల్ ఫోన్స్ రికవర్ చేశారు. అట్లే CCS రాజేంద్ర నగర్ నుంచి పి రాజేష్ ఇన్స్పెక్టర్, ఎం శ్రీనివాస్ ఏఎస్ఐ, కె రాజేందర్ ఏఎస్ఐ, శ్రీమతి ఇంతాజ్ బేగం WPC. వీళ్ళు 153 153 ఫోన్లు వీళ్ళు రికవర్ చేశారు. అట్లే CCS శంషాబాద్ వాళ్ళు ఎం పవన్ కుమార్ ఇన్స్పెక్టర్, హరిప్రసాద్ రెడ్డి ఏఎస్ఐ, ఎన్ రవీందర్ PC, వరలక్ష్మి WPC. వీళ్ళు 144 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 8th ఫేజ్లో 827 ఫోన్లు మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు పిలిస్తే మీకు టోకెన్ నెంబర్ ఇచ్చి ఉంటారు అనుకుంటాను. దాని ప్రకారం వచ్చేసి మీరు కలెక్ట్ చేసుకోండి. ఎంతసేపు అయినా మీద పడకుండా ప్రశాంతంగా తీసుకోండి. సార్